పిల్లగాడు లుక్స్ లైక్ త్రిశూల్ ప్రణయ్ అని ఏదో పెట్టుకున్నాడు యూట్యూబ్ ఛానల్. సో నాకు ఏది ట్విట్టర్లో ఎక్స్ అన్న ట్విట్టర్ అన్న ఒకటే. సో అందులో నాకు ట్యాగ్ చేసిండు కౌంటర్ టు రాజ్ బోడా సనాతన ధర్మం గురించి అని. అంటే నేను ఎన్నో వీడియోలు మాట్లాడినాయి కదా లైవ్లో. సో అందులో ఏదో ఆయనకు నచ్చిన బిట్స్ కట్ చేసుకొని సనాతన ధర్మం గురించి నాకు పాఠాలు చెప్తున్నాడు. చాలా టాపిక్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి, కానీ మాట్లాడదాం. ప్రాపర్ రీసెర్చ్ చేసినాక ఒక్కొక్క టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఆ క్రమంలో ఈ పిల్లగాడు నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేసిండు, సనాతన ధర్మం గురించి నాకు పాఠాలు చెప్తున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడిండో నేను చూడలేదు, కానీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అంటే ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది సమాజంలో. కాబట్టి ఈ చాగంటిలు, తోగంటిలు, చిన్న జియర్లు, లేకపోతే ఈ యొక్క ఏమంటారు ఆయన పేరు ఏదో ఉండే కదా గరికపాటిలు, వీళ్ళకి ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు పరిపూర్ణానందాలు ఎవరైనా కానీ వాళ్ళు సన్యాసులు అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పండి, హిందూ ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. వాట్ ఈజ్ ఏది 4 ఆశ్రమాలు కదా, ఏది యొక్క బాల్యం, యవ్వనం, కౌమారం ఇట్లా ఉన్నాయి కదా, గృహస్థు ఇట్లా ఉన్నాయి, వానప్రస్థం అంటే రిటైర్మెంట్, గృహస్థు అంటే యొక్క ఫ్యామిలీ లైఫ్, అంతకంటే ముందు అది బ్యాచులర్ పెళ్లి కాకపోతే అది బ్రహ్మచారి, ఇట్లా ఉన్నాయి కదా. కౌమారం అంటే బాలుడు తర్వాత బ్రహ్మచారి నుంచి గృహస్థు, అంటే సంసారం చేయడం, గృహస్థు ఫ్యామిలీ లైఫ్, ఆ తర్వాత వానప్రస్థం. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంది, సన్యాసి అంటే ఏంది చెప్పండి. అతను నచ్చిన ధర్మం గురించి ధర్మ ప్రచారం చేస్తాడు. హిందూ ధర్మశాస్త్రాలు చదవండి. సన్యాసి అంటే ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండదు. అతను నమ్మిన ధర్మాన్ని ధర్మ ప్రచారం చేస్తాడు. కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, ఏది కట్టె చెప్పులు వేసుకుంటాడు, ఒక వర్షాకాలంలో మాత్రమే ఒక స్థలంలో ఉంటాడు, మిగతా అన్ని కాలాల్లో దేశ పర్యటన చేస్తాడు. ఒక ఊరికి పోయి మళ్ళీ బ్యాక్ పోరు, ముందటికే పోతారు కానీ ఇంకా పోరు. ఇది అంటే ఈ రెగ్యులర్ డే టు డే ప్రాపంచిక విషయాలతో వారికి సంబంధం లేదు. ఇవన్నిటిని త్యజించిన వాడినే సన్యాసి అంటారు. వాడు నమ్మిన ధర్మ ప్రచారం తప్ప డే టు డే మన యొక్క ఈ సంసారము, ఈ యొక్క పాలిటిక్స్ వీటికి సంబంధం లేదన్నట్టు ఈ సన్యాసులకి. సో అట్లాంటి వారు ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ఏది నల్లధనాన్ని డొనేషన్ ఇస్తే తెల్లధనం అవుతుంది. వాడు సోర్స్ అడగాడు, అది ఎక్కడి నుంచి వచ్చింది అడగాడు. ఈ ఎన్జిఓలకి దానం చేస్తే, ఈ ఆశ్రమాలకు దానం చేస్తే ఆ యొక్క నల్లధనం తెల్లధనం అవుతుంది. సో రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేసుకుంటూ 1000 కోట్లకి అలా భూములుగా ఎకరాల 100 ఎకరాల భూములు కానీ 1000 కోట్ల సంపద చిన్నజీఆర్ దగ్గర ఎందుకు ఉంటుంది నాకు చెప్పండి. ఏం అవసరం? ఈ ప్రపంచానికి నువ్వు త్యాగం చేసిన వ్యక్తివి కదా, రైట్? ఆదిశంకరాచార్యం దగ్గర లేకుండే కదా 1000 కోట్లు ట్రస్ట్ కింద, లేకపోతే స్వామి వివేకానంద దగ్గర లేకుండే కదా 1000 కోట్లు. వాళ్ళని సన్యాసులు అంటారు. మీరేడని సన్యాసులు? కాషాయం పేరు మీద మీరు చెయ్యని దరిద్రం లేదు. ఇక డేరా బాబాలు, నిత్యానందాలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. డ్రగ్స్, కొకైన్లు, అక్కడ వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడము, ఈ యొక్క అమ్మాయిలతో శరీరాలతో ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్, నల్లధనాన్ని తెల్లధనం చేయడం చెయ్యని దరిద్రం లేదు. మళ్ళీ వాళ్ళు సన్యాసులు అని చెప్పుకుంటారు. ఎందుకు ఇలా పార్లమెంట్లకి సన్యాసులకి ఏం పని రా పార్లమెంటు ప్రారంభోత్సవానికి? మరి హిందూ సన్యాసులను పిలిచినప్పుడు అన్ని ధర్మాల యొక్క సన్యాసులను పిలవాలి. అన్ని ధర్మాల యొక్క వాళ్ళకి సంబంధించిన మత పెద్దలను పిలవాలి. ఎందుకంటే మోడీ అంటే ఆయన ముస్లింలకు కూడా ప్రధాని, క్రిస్టియన్స్ కూడా ప్రధాని, సిక్కులకు కూడా ప్రధాని. వాళ్ళు కూడా ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కూడా దేశ పౌరులు. మన ఆర్మీలో more than 50% సిక్కులే ఉన్నారు దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళు. కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది. హిందూ ధర్మం ఆ పొలగాన్ని చూపెడతా, కానీ నేను దయచేసి క్లారిఫై చేస్తున్నా, నాతో ఎవరైనా చర్చకు రావచ్చు. ఓకే, హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. సనాతన ధర్మం అంటే ఆర్యబాపనోడి వాడి యొక్క విధానం అంతే. హిందూ ధర్మం అంటే హిందూస్థాన్లో, భారతదేశంలో ఉన్న అన్ని భిన్న ఆచారాలు, వ్యవహారాలు 2000 సంవత్సరం శక సంవత్సరం అంటారు కదా, 2000 సంవత్సరం క్రీస్తు పూర్వం అని అంతకుముందు అనేవారు, ఇప్పుడు శక సంవత్సరం అని కామన్ ఎరా అంటున్నారు. సో ఆ శక సంవత్సరం నుంచి అంటే 0 నుంచి ఇప్పుడు 2024 బ్యాక్వర్డ్ పోతే
ఆ యొక్క పూర్వం బీసీ, బిఫోర్ కామన్ ఎరా. ఓకే, సో ఈ క్రమంలో ఆ యొక్క అంటే ఈ తర్వాత లేటర్ వచ్చినాయి, అంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తర్వాత వచ్చినాయి 2000 సంవత్సరంకి. అంతకుముందు ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, వ్యవహారాలు అన్ని కలిపి హిందుస్థాన్లో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని హిందూ మతం అని తర్వాత పేరు పెట్టిరు. అంటే దానికి ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా. అర్థమైందా? ఆర్య బ్రాహ్మణుడు అనేవాడు మీరు కావాలంటే మీ ఓన్గా రీసెర్చ్ చేయండి, లేకపోతే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం వేరియస్ సోర్సెస్ ద్వారా, తవ్వకాల ద్వారా, అనేక సోర్సెస్ ద్వారా చెప్తున్నా. ఈ స్టెప్పీ అన్న మైదాన ప్రాంతాలు అంటే ఎక్కడ? ఈ ఆఫ్ఘనిస్తాన్కి పై భాగంలో, రష్యాకి కింది భాగంలో, చైనాకి వెస్ట్ భాగంలో, ఆ టర్కీ యూరప్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి ఈస్ట్ భాగంలో, ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలు అంటే 5-6 దేశాలు ఉన్నాయి. అంతకుముందు సోవియట్ యూనియన్ కింద ఉంటుండే. టుర్కిమిస్తాను, కజకిస్తాను అట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ చలి ప్రాంతం ఉన్న దేశాలు. సో ఆ దేశాల్లో నొమాడ్స్ అంటే దేశ దిమ్మరులు. అంటే అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదు కాబట్టి ఒక సీజన్ లో ఒక దగ్గర ఉంటారు, ఇంకో సీజన్ లో ఇంకో దగ్గర ఉంటారు. అది ఎందుకంటే మైదాన ప్రాంతాలు అంటే గడ్డి ప్రాంతాలు, అంటే అక్కడ కొండలు, గుట్టలు, లోయలు ఏమీ ఉండవు, ప్లెయిన్ ల్యాండ్ ఉంటది. దానివల్ల గాలి అనేది, ఈ తుఫాన్లు, గాలులు దాన్ని ఆపేది ఏం లేవు కాబట్టి అక్కడ బతకలేక ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంతమంది ఇప్పుడున్న ఇరాన్ని పర్షియా అనేవారు అప్పుడు. ఓకే, ఆటమన్ ఎంపైర్, అంతకుముందు పర్షియా అనేవారు. సో ఆ పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్ అని లెక్క పెట్టుకోండి. ఎందుకంటే పర్షియాలో అనేక దేశాలు ఉన్నప్పటికీ ఇరాన్ అనేది పెద్ద దేశం కాబట్టి. ఇరాన్ అన్న ఇరాన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆర్యన్ అన్న ఇరాన్ అన్న ఒకటే. అంటే ఆ ఆర్యన్లు ఎక్కువ మంది పోయింది పర్షియాకి, ఇరాన్కి. తర్వాత కొద్దిమంది జర్మనీకి, యూరోప్ లో ఉన్న కొన్ని దేశాలకు పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చిండ్రు. ఇది నేను గాలి మాటలు చెప్పట్లేదు. ఇండస్ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత గురించి మీరు చదవండి. సింధు నాగరికత తవ్వకాల్లో ఎక్కడ కూడా ఇనుము వస్తువు దొరకలేదు, రాగి వస్తువు దొరికింది. రథాలు దొరకలేదు సింధు నాగరికతలో, చక్రాలు దొరకలేదు సింధు నాగరికతలో, గుర్రాల అవశేషాలు దొరకలేదు సింధు నాగరికతలో. ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశంలోకి ఇవన్నీ? మహాభారతం చదవండి. గుర్రాల మీద, రథాల మీద యుద్ధం చేసేవారు. ఎక్కడి రథాలు, గుర్రాల యొక్క చరిత్రను చదివితే గుర్రాలు పుట్టింది, గుర్రాలను విరివిగా వాడింది, రథాలను వాడింది, తవ్వకాల్లో రథాలు బయటపడ్డది అదే ఇప్పుడు నేను చెప్పిన టుర్కెమిస్తాను, స్టెప్పీ మైదాన ప్రాంతం. అర్థమైందా?